కోటేశ్వరరావు గారు. శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ప్రజల విశ్వాసం కోల్పోయింది, ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. తెలంగాణలో కూడా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత ఉంది. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. సో ఓవరాల్గా మరి మెట్టు సాయి గారు కూడా ఉన్నారు, మన స్టూడియోకి వచ్చారు, ఆయన ఇంతసేపు జూమ్లో ఉన్నారు. సో దీంట్లో 3 పార్టీల మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? అదే క్రమంలో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒకటి కూడా పొలిటికల్గా ఆరంగేట్రం చేస్తోంది. పెద్ద ఉద్యమం తీసుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా వాళ్ళు మరి వదిలిపెట్టని పరిస్థితి ఉంది. సో వీళ్ళంతా కూడా మాలో మేమే అన్నట్టు వీళ్ళు మీరేం చెప్తారు సార్? బీహార్లోని బంకింపూర్ నియోజకవర్గంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసినటువంటి నియోజకవర్గం అది. 30 సంవత్సరాలుగా అక్కడ బీజేపీ 60% లేదా అంతకంటే ఎక్కువ ఓట్లతోటి గెలుస్తూ వస్తూ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి నియోజకవర్గంలో వాళ్ళు అక్కడ ప్రశాంత్ కిషోర్ చేతిలో ఘోరంగా పరాజయం పాలైంది. ఇది ఒక సూచిక. అదేవిధంగా బీజేపీ వివిధ సమస్యల మీద తీసుకొచ్చినటువంటి ప్రచార ఆందోళన అనేటువంటిది లొంగడు, నరేంద్ర మోడీ ఎవరికి లొంగడు, అంత తేలిక కాదు అని చెప్పినటువంటి వ్యక్తిని కాళ్ళబేరానికి తీసుకొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించినటువంటి పరిణామాలు ఇవన్నీ చూసాం. ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయంటే వివిధ రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రంలో అయినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, లేదా టీవీకే అయినా, ఎవరైనా కానీ వాళ్లకు ఒక హెచ్చరిక అనేటువంటిది ఇక్కడ గమనించాలి. ఈ కారణంగానే బీఆర్ఎస్ లోను బీజేపీలోను కొత్త ఆశలు మొలకెత్తాయని కూడా చెప్పచ్చు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి సర్కారు కొన్ని వాగ్దానాలను అమలు జరిపినప్పటికీ ముఖ్యమైనటువంటి అనేక వాగ్దానాల విషయంలో అమలు జరపడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నది. దానికి ఇంతవరకు రోడ్ మ్యాప్ కూడా ప్రకటించలేదు. రెండవది, అంతర్గతంగా ఆ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు నిదర్శనం ఏమిటంటే మిగిలినటువంటి మంత్రుల పోస్టులను నింపడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి కూడా దానికి సమస్యలు వస్తాయని వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి యువత బీజేపీ ఉద్యమం ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి వాళ్ళకి అధికారంలో ఉన్నది బీజేపీనా, కాంగ్రెసా, మరొక పార్టీనా అనేది నిమిత్తం ఉండదు. తమ ఉద్యోగం, ఉపాధి కోసం ఏమి చేయాలి అనేటువంటిది కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి సర్కార్ కనుక తన విధానాన్ని పునఃసమీక్షించుకొని గతంలో చేసినటువంటి వాగ్దానాల అమలుకు ఒక రోడ్ మ్యాప్ గనక ప్రకటించకపోయేట్లయితే తెలంగాణలో పరిస్థితులు, యువత వీధుల్లోకి వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి అసంతృప్తితోటి కాంగ్రెస్ కి ఓటేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ ఆకాంక్షలను కనుక నిర్లక్ష్యం చేస్తున్నది అనేటువంటి భావన కనుక వస్తే ఆ యువత ఏ విధంగా స్పందిస్తుందో మనం ఊహించలేము. అటువంటి జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి సమస్య. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అది విశ్వసనీయతను కోల్పోయింది. యువత దాని మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా అడియాసలైపోయాయి. అందువలన ఇప్పుడు యువత గురించి వాళ్ళు ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా కానీ తిరిగి వాటి మాటలు నమ్మి వారి వెనకాల సమీకృతం అవుతారా అన్నది ప్రశ్న. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ సాగించినటువంటి ఉద్యమం మీద ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశారు, ఎన్ని నిందలు వేశారు, ఎంత వక్రీకరించి మాట్లాడారో మనం చూసాం. కానీ ఆ బీజేపీకి మార్గదర్శనం చేసేటువంటి ఆర్ఎస్ఎస్
మోహన్ భగవత్ నిన్న ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు చేసిన దానిలో తప్పేం లేదు, వాళ్ళని సముదాయించాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి అని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి బీజేపీకి వచ్చింది. అందుకని వారికి కూడా మీరు నిన్నగాక మొన్న బీజేపీని ఆ విధంగా విమర్శించినటువంటి వాళ్ళు లేదా నిందలు వేసినటువంటి వాళ్ళు మళ్ళా అదే యూత్ సంస్థలను తీసుకొని మేము పనిచేస్తాము అంటే నమ్ముతారా? అందుకని బీజేపీకి కూడా విశ్వసనీయత సమస్య తెలంగాణలో ఉన్నది. అందుకని ఈ మూడు పార్టీలు నేను ముందే చెప్పినట్టుగా 3 స్తంభాల ఆట ప్రారంభించాయి. ఈ గేమ్ లో ఎవరు విన్ అవుతారు, ఎవరు లూజ్ అవుతారు అనేటువంటిది ఇప్పటికిప్పుడైతే మనం చెప్పలేము అనేది నా అభిప్రాయం. ఓకే, కోటేశ్వరరావు గారు చెప్పండి. సాయి కుమార్ గారు ఎలా చూస్తారు? మొత్తానికి యూత్ ఇప్పుడు అందరిని భయపెడుతున్న అంశం యూత్, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఎందుకంటే మూడింటికి థ్రెట్ మనం చూసినాం. ఢిల్లీలో జరిగిన పోరాటం విషయంలో మీ రాహుల్ గాంధీ గారు వచ్చి దాన్ని లీడ్ తీసుకునే కార్యక్రమం చేశారు. సరే, అది ఢిల్లీలో ముగిసిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి. ఈ సెగ అందరికీ తలిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న తెలంగాణలో 2034 వరకు నేనే సీఎం ఉంటా అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు.